మేడిగడ్డ బ్యారేజీ వద్ద జియో ఫిజికల్ జియో టెక్నికల్ పరీక్షలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్జీఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ సత్యనారాయణ నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం 3 రకాల కీలక పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రధానంగా 7వ బ్లాక్ ఫౌండేషన్ సామర్థ్యాన్ని ఈ బృందం పరిశీలిస్తోంది. మే 30 లోపు ఈ పరీక్షలు పూర్తి చేసి తుది నివేదికను అందజేస్తామంటున్నారు చీఫ్ సైంటిస్ట్ సత్యనారాయణ. ఆయనతో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్ లో అందిస్తారు. రేవంత్ పర్యటన తర్వాత మే 31 వరకు డెడ్ లైన్ విధిస్తూ ఇక్కడ జియో ఫిజికల్ జియో టెక్నికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ప్రస్తుతం వివిధ శాఖలకు చెందినటువంటి ఎక్స్పర్ట్స్ పరీక్షలు కొనసాగుతాయి. ప్రస్తుతం మనతో నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన చీఫ్ సైంటిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్, ఏంటి అసలు ఈ పరీక్షలకు సంబంధించి ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి ఇక్కడ? ఇప్పుడు మేము భూభౌతిక పరిశోధనలు చేస్తున్నాం. అంటే జియోఫిజికల్ స్టడీస్, ఇవన్నీ నాన్ ఇన్వేసివ్ మెథడ్స్ అంటాం. అంటే ఏ రకంగా కూడా స్ట్రక్చర్ని మనం డిస్టర్బ్ చేయకుండా వివిధ రకాల మార్గాల ద్వారా 3 రకాల ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇక్కడ మేము ఉన్నాము. నిన్న సాయంత్రమే మా శాస్త్రవేత్తల బృందం అనేది ఇక్కడికి వచ్చి ఉన్నదండి. వీటిలో ఏంటంటే ప్రధానంగా ఒకటి జీపీఆర్ సర్వే అంటాం, అంటే ఒకటి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వే అంటాం. ఈ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అనేది మనం యూజ్ చేస్తున్న ట్రాన్స్మిటర్ ఫ్రీక్వెన్సీని బట్టి 2 మీటర్ల నుంచి కూడా మొదలు పెట్టచ్చు, అలా 30 మీటర్ల వరకు కూడా మనం భూమి లోపల ఏమేమి ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే క్రాక్స్ ఏమైనా ఉన్నాయా, క్యావిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది జీపీఆర్ సర్వే చేయడానికి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. అలానే ఇంకొకటి ఏంటంటే సైస్మిక్ మెథడ్ అని అంటాం. సైస్మిక్ మెథడ్ అనేది MASW అంటాం. ఇది మల్టీ ఛానల్ అనాలిసిస్ ఆఫ్ సర్ఫేస్ వేవ్స్ అనేది. ఇదేమిటంటే భూమి లోపల ఏ రకమైన డిస్టర్బెన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా భూకంపం వచ్చినప్పుడు అది వేరు తరంగాలు జనరేట్ చేస్తుంది, వేవ్స్. దాని ప్రకారంగా యూజువల్గా ఇలాంటి ప్లాన్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ సోర్స్, అంటే ఒక సుత్తి ద్వారా కొట్టి ఇక్కడ చిన్నగా ఒక చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి మేము ఒక 48 రిసీవర్స్ అనేది ప్లాన్ చేసాం, జియోఫోన్స్ అంటాం. ఆ కొట్టిన టైం నుంచి ఇక్కడ వరకు మన రిసీవర్ వరకు ఎంత టైం అది తీసుకుంటుంది అనే దాన్ని బట్టి ఇక్కడ మ్యాప్ చేస్తాం. అంటే భూమి లోపల పొరలను మ్యాప్ చేసి వాటి వెలాసిటీస్ అనేది ప్లాన్ చేస్తాం. దాన్ని బట్టి ఏంటంటే ఎక్కడైనా వీక్ జోన్స్ ఏమనేది తెలుస్తుంది. 30 మీటర్ల వరకు ఇక్కడ కనుక్కోగలుగుతాం. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ మనకు కావాల్సింది 10 మీటర్స్ డెప్త్, మనం 30 మీటర్స్ వరకు కూడా దీన్ని చేయగలుగుతాం. అలాగే CWPRS ఆధ్వర్యంలో ఏంటంటే క్రాస్ హోల్ సైస్మిక్ టెస్ట్ అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే కంప్రెషన్ స్ట్రెంత్ అనేది ఒకటి తెలుస్తుంది. దీనికి తోడుగా ఒకటి డ్రోన్ మ్యాగ్నెటిక్ సర్వే కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. డ్రోన్ మ్యాగ్నెటిక్ అనేది మన ఏరియల్ సర్వే ద్వారా కొంచెం ఎక్కువ ప్లేస్ కవర్ చేస్తూ ఇక్కడ ఉన్న ఏమైనా క్రాక్స్ ఎలా డెవలప్ అయినాయి, ఏమున్నది, క్యావిటీస్ ఏమైనా ఉన్నాయా, వీక్ జోన్స్ ఎలా ఉన్నాయి అనేది మెయిన్ ప్రధానంగా ఇవి మనం ప్లాన్ చేస్తాం. CWPRS NGRA కోఆర్డినేషన్లో టెస్టులు జరుగుతుంది. సో మొత్తంగా ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు, ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు, ఎన్ని రోజులు పడుతుంది మీకు ఈ టెస్టులను పూర్తి చేయడానికి? ప్రస్తుతానికి నాతో పాటు ఇక్కడ సీనియర్ సైంటిస్ట్ నా కొలీగ్ డాక్టర్ డి మైసయ్య కూడా ఉన్నారు. ఇంకా అలాగే ఇంకొక 2 సైంటిస్టులు, ఇంకా 4 టెక్నీషియన్స్ ఉన్నారు. NGRA నుంచి మొత్తం మేము 8 మంది ఉన్నాం. అలాగే CWPRS నుంచి వాళ్ళకి సపరేట్ బృందం ఉంది. ముఖ్యంగా మా తరపున మేము GPR సర్వే అలాగే MASW సర్వేస్ చేద్దాం అనుకుంటాం. ప్రస్తుతానికి మేము ఒక బ్యారేజ్ తోటి స్టార్ట్ చేస్తాం. ఒక బ్యారేజ్ చేయడానికి సుమారుగా ఒక 1 మంత్ పడుతుంది. మేము ఇంకా అవసరాన్ని బట్టి ఏదైనా ప్యారలల్ టీమ్స్ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయాలన్నప్పుడు అది మేము ఇవాళ మీటింగ్లో డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి మా ప్రణాళిక అనేది రేపు ఎల్లుంట్లో మేము డిసైడ్ చేసుకుంటాం. మీ సంస్థకు ప్రభుత్వ రిక్వెస్ట్తో మీరు వచ్చారు. సో మీ ఖర్చులు కానీ నిధులు కానీ ప్రభుత్వం భరించబోతుందా, ఎలాంటి దీని నిర్మాణ సంస్థ భరిస్తుందా? ప్రస్తుతానికి ఇది CWPRS ద్వారా, ఎందుకంటే మేజర్ వర్క్ అంతా కూడా CWPRSకి అప్పచెప్పారు కాబట్టి CWPRS కోఆర్డినేషన్ తోటి జరుగుతుంది. ఇది మాకు ముఖ్యంగా ఏంటంటే మేము పేమెంట్ కన్నా కూడా ఇదేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మన తెలంగాణకి. గవర్నమెంట్ చాలా దీన్ని కీన్గా ఉంది కాబట్టి ఏంటంటే వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన మీదట మేము శాస్త్రీయంగా దీన్ని అధ్యయనం చేయడానికి ముందు అది ఇంపార్టెంట్ తోటి వచ్చాము. మిగిలిన అనేది దీనికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అనేది మేము నిదానంగా మేము ఆలోచించి CWPRS ద్వారా వాళ్ళు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మేడిగడ్డ కాకుండా అన్నారం సుందిలో కూడా కొంత డిఫెక్ట్స్ ఉన్నాయనేది NDSA నివేదిక ఇచ్చింది. సో ఇదే రకమైన డిజైన్ కూడా ఆ 2 బ్యారేజ్లో ఉంది. సో అక్కడ కూడా టెస్టులు చేయడానికి మీకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? అంటే గవర్నమెంట్ ఈ 3 బ్యారేజెస్ కూడా ఇలాంటి అన్ని టెస్టులు చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి మేము ఇక్కడ స్టార్ట్ చేసాము. అవసరాన్ని బట్టి మిగిలిన 2 కూడా మేము మా యొక్క సహాయ సహకారాలను అందిస్తాం. మీకు ఏమైనా డెడ్ లైన్ విధించారా ఈ లోపు వరకు రిపోర్ట్ అందించాలని చెప్పేసి? అంటే యాక్చువల్గా డెడ్ లైన్ కాదు, కానీ ఇవన్నీ ఏంటంటే ఈ టెస్టులన్నీ కూడా మనం మాన్సూన్కి బిఫోర్గా చేసుకోవాలి. సో ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో మాన్సూన్ వస్తుంది కాబట్టి సుమారుగా మనం 31 మే వరకు కూడా ఇవన్నీ చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన. సో దాదాపుగా 31 మే వరకు కూడా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది NGRAకి చెందిన చీఫ్ సైంటిస్ట్ సత్యనారాయణ స్పందన. ప్రస్తుతం 8 మంది సభ్యులతో వచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ బృందం NGRA నుంచి, అదేవిధంగా CWPRS నుంచి
ఈ రెండు సంస్థలకు సంబంధించిన కోఆర్డినేషన్ టీం ప్రస్తుతము ఇక్కడ పరీక్షలు అయితే నిర్వహిస్తుంది. ప్రధానంగా నాన్ ఇన్వేసివ్ జియో ఫిజికల్ టెస్టులకు ప్రస్తుతం ఈ రెండు బృందాలు పనిచేస్తున్నాయి. మే 30 వరకు పరీక్షలన్నీ పూర్తి చేసి ఆ నివేదికను ఇరిగేషన్ శాఖకు అందించబోతున్న పరిస్థితి. ఆ తర్వాత మాన్సూన్కు ముందే అన్నారం అదేవిధంగా సుందిళ్ళ వద్ద కూడా పరీక్షలు నిర్వహించి ఒక నివేదికను ఇక్కడ ఉన్నటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ సంబంధించిన స్టాండర్డ్ సంబంధించిన నివేదికను ఇరిగేషన్ శాఖకు అందించబోతున్న పరిస్థితి. వీడియోని సంతోష్తో